కరెంటు వినియోగంలో పొదుపు చర్యలు పాటించాలన్నారు ఎస్పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి. దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందన్నారు. కరెంటు దూబరా కాకుండా పొదుపు చేయాలన్నారు. హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో నేషనల్ ఎనర్జీ కాన్ఫరెన్షన్ డే వేడుకలు జరిగాయి. భారత స్మార్ట్ సర్వీసెస్ సంస్థ ఎల్ఎండ్టీ మెట్రో సహకారంతో కరెంటు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. Every business, every woman, every children, to act, save, and ensure net zero. విద్యుత్ను అవసరం ఉంటేనే వినియోగించాలని సూచిస్తున్నారు ఎస్పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి. గృహాలు కమర్షియల్ గా వాడేవారు కరెంటును వేస్ట్ చేయవద్దన్నారు. పొదుపు చర్యలు పాటిస్తే విద్యుత్ ఉత్పత్తిని చేసినట్టే అన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 1500 నుంచి 1600 పర్ క్యాపిటా ఉందని, తెలంగాణలో 2500 ఉందని, ప్రపంచంలో 3500 ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ను వినియోగించాలని సూచించారు చక్రపాణి. కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని, పెట్రోల్ డీజిల్ వాహనాలను పక్కన పెట్టాలన్నారు. సోలార్ పవర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యుత్ ఆదా చేయడంపై అవగాహన పెంచుకోవాలన్నారు చక్రపాణి. ఎనర్జీ అనేది మీ అందరికి తెలిసిందే. థర్మల్ పవర్ విద్యుత్తు జనరేట్ కావాలి అంటే కోల్ మండించడంతో, బొగ్గు మండించడంతో థర్మల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. బొగ్గు మండించినప్పుడు పొగ వస్తుంది, బూడిద వస్తుంది. పొగ గాల్లో కలిసినప్పుడు వాతావరణము కాలుష్యం అవుతుంది. అందుకని చెప్పి మనము ఎనర్జీని సేవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వము క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ 20,000 మెగావాట్లు జనరేషన్ కొరకు పాలసీ తీసుకొచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. ఈ సోలార్ పవర్, విండ్ పవర్తోని పొల్యూషన్ రాదు. అందుకని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సోలార్ పవర్కు పోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో విద్యుత్ వినియోగం, విద్యుత్ ఆదాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే సెలబ్రేషన్స్ లో విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ వంటి థీమ్లతో ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఎల్ఎన్టీ మెట్రో, భారత్ స్మార్ట్ సర్వీస్ సంస్థలు వారం రోజులు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు నిర్వాహకులు. యాజ్ ఏ కంపెనీ తెలంగాణ స్టార్టప్, ప్రతి తెలంగాణ ఇండస్ట్రీ, ప్రతి తెలంగాణ బిజినెస్, ప్రతి తెలంగాణలోనూ ఉమెన్, చిల్డ్రన్, ఓకేనా, లోకల్ వర్క్ ఫోర్స్, ప్రతి ఒక్కరిని ఎంపవర్ చేస్తూ ఎట్లా ఎనర్జీని వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకోవాలి అనే ఒక అవగాహన తేవడానికే కంటిన్యూస్గా వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. రీసెంట్గా తెలంగాణలో న్యూ రెగ్యులేషన్ కూడా వచ్చింది. సరే దానికి ఇప్పుడు బీయింగ్ ఏ కమర్షియల్ సార్ అండర్లోనే వస్తుంది. అది చాలామందికి అవగాహన లేక ఎక్సెస్ బిల్స్ వచ్చాయి. సార్ ముందు నుంచి మాకు చెప్తున్నాడు, మీరు ఎంత అయితే అంత అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయండి. సో మేము 3-4 మంత్స్ నుంచి అవేర్నెస్ సెషన్స్ ఎంత క్రియేట్ చేసినా కానీ అంతమంది అందరు క్లియర్గా అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ బిల్లు వచ్చినాక దెన్ రియాక్షన్ అవుతుంది. సార్ రీసెంట్గా చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పారు రీజన్ ఏమొస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ అవేర్నెస్ సెషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. మేము యాజ్ ఎ తెలంగాణ స్టార్టప్ ప్రతి హోమ్ని, ప్రతి ఇండస్ట్రీకి ఎనర్జీ వేస్ట్ చేయకుండా, సార్ అన్నట్టు ఎనర్జీ వేస్ట్ చేయొద్దు, మనం గ్రో కావాలి. యాజ్ ఏ కంపెనీ వీ హ్యావ్ టు గ్రో. నేషనల్ కన్సర్వేషన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా విద్యుత్ వినియోగం ఆదా చేయడంపై విద్యార్థులు, ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యుత్ వినియోగం ఆదాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్లెడ్జ్ చేశారు. Every industry, every business, every woman, every children, to act, save, and ensure